తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలో భక్తికి శాంతికి నిలువుటద్దంగా నిలిచిన లేడీ ఆఫ్ ఫాతిమా చర్చ్ ప్రస్తుతం క్రిస్మస్ శోభతో వెలిగిపోతోంది. నగర సందడికి దూరంగా ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే ఈ చర్చి క్రైస్తవులకు ఒక పవిత్ర నిలయంగా మారింది. ముఖ్యంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చి ప్రాంగణమంతా రంగురంగుల విద్యుత్ దీపాలు, ఆకర్షణీయమైన నక్షత్రాలతో ఎంతో అందంగా ముస్తాబైంది. ప్రతిరోజు ఇక్కడ జరిగే ప్రత్యేక ప్రార్థనలు, మధురమైన భక్తి గీతాలు విశ్వాసుల మనసులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతున్నాయి. మంచు కురిసే ఈ చలివేళలో బాలయేసు జననాన్ని చాటే క్రిస్మస్ కేరల్స్, ప్రత్యేక ప్రసంగాలు వినడానికి చెన్నై నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా క్రైస్తవులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడి ప్రశాంత వాతావరణం మనసుకు ఎంతో హాయినిస్తుందని, మాత సన్నిధిలో ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. కులమతాలకు అతీతంగా అందరినీ ప్రేమతో ఆహ్వానించే ఈ చర్చి ప్రస్తుతం పండుగ సందడితో కళకళలాడుతోంది. మనం ప్రస్తుతం ఉన్నాము చెన్నైలోని తాంబరం ప్రాంతంలోని లేడీ ఆఫ్ ఫాతిమా చర్చ్లో. మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక పవిత్ర స్థలం ఇది. ఈ చర్చ్కి అడుగుపెట్టిన వెంటనే విశ్వాసంతో నిండిన ఒక ప్రార్థనా కేంద్రం అని అర్థమవుతుంది. ఈ చర్చ్కి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. 1917వ సంవత్సరంలో పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనే ప్లేస్లో 3 చిన్నపిల్లలకి మరియమ్మ దర్శనం ఇచ్చిందని క్యాథలిక్ చరిత్ర చెబుతోంది. ఆ సంఘటనకి గుర్తుగా వ్యాప్తంగా అనేక ఫాతిమా చర్చ్లు నిర్మించబడ్డాయి. ఆ నేపథ్యంలోనే లేడీ ఆఫ్ ఫాతిమా చర్చ్ తాంబరం ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రార్థన, పశ్చాత్తాపం, శాంతి అని ఇక్కడికి వస్తున్నటువంటి వారందరూ కూడా గట్టిగా నమ్ముతుంటారు. ఈ చర్చ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చర్చ్లో ఉండేటువంటి ఫాతిమా మాత విగ్రహం ఎంతో విశేషమైంది అని చెప్తుంటారు. ఈ విగ్రహాన్ని పోర్చుగల్ దేశం నుంచి తీసుకొచ్చారని, అందుకనే ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విలువ ఈ చర్చ్కి ఉందని చెప్తుంటారు. కేవలం ప్రార్థనలు మాత్రమే కాదు, ఈ చర్చ్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అని ప్రీస్ట్ చెప్తున్నారు. పేద పిల్లలకి విద్య, ఆహార పంపిణీ, ఆరోగ్య శిబిరాలు, ఎన్నో సహాయ కార్యక్రమాలు కూడా ఈ చర్చ్ వాళ్ళు చేస్తుంటారు. ప్రతిరోజు రోజరీ ప్రార్థనలు, మాస్ ప్రార్థనలు కూడా చేస్తుంటారు. ప్రతి నెల 13వ తేదీన ఫాతిమా మాతకి అంకితమైన రోజని క్యాండిల్స్ వెలిగించడం, దీపాలు ఊరేగించడం, ప్రత్యేకమైన ప్రార్థనలు, భక్తి గీతాలతో చర్చ్ అంతా కూడా మారుమోగిపోతుంది. ఇక క్రిస్మస్ సందర్భంగా స్టార్స్తో, లైట్స్తో ఎంతో అందంగా అలంకరించారు. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో క్రిస్మస్ రోజున ఇక్కడ ప్రార్థనలు జరిపేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ చర్చ్ చూడ్డానికి ఎంతో సింపుల్గా కనిపించిన ఎత్తైన గోపురం, ఈ చర్చ్కి అడుగుపెట్టిన వెంటనే ఆధ్యాత్మిక భావన, ఇక్కడ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు లేడీ ఆఫ్ ఫాతిమా చర్చ్ని ఎంతో ప్రత్యేకంగా ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ గోపాల్తో సిరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చెన్నై.